అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను బియ్యం లేకుండా జొన్న పిండితో రకరకాల టిఫిన్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి. నార్మల్ ఇడ్లీ దోశ పిండి లాగానే ఈ పిండిని కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ పిండిని చేసి పెట్టుకుంటే వారం రోజులు రోజుకొక టిఫిన్ మనం తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఊతప్పం, పొంగనాలు ఇలా అన్ని టిఫిన్స్ని చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకున్నాను. మినపప్పు అయినా మినపగుళ్ళైనా ఒకటే. తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 5 గంటలు మినపప్పుని నానబెట్టుకోవాలి. 5 గంటలు నానితే సరిపోతుంది. మూత మూసి నానబెట్టుకుందాం. చూద్దాము. చూడండి, మినపప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు మనము నీళ్ళను వంపేసి ఈ మినపప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల జొన్న పిండి తీసుకోవాలి. నేను ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాను. 1 కప్పుకి 3 కప్పులు జొన్న పిండి వేసుకుంటే సరిపోతుంది. చేసుకోవడం చాలా ఈజీ అండి. జొన్న పిండి కాబట్టి మనకి నానబెట్టుకోవాల్సిన పని కూడా లేదు. జొన్నలు పిండి ఉంటే చాలు, చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు జొన్నలతో చేసుకోవాలనుకున్నా కూడా సేమ్ ఇదే మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. 3 కప్పుల జొన్న పిండి వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ పిండిని మనము ఒక బౌల్లోకి వేసుకుందాం. మూత మూసి ఒక 8 గంటలు ఫర్మెంట్ చేసుకోవాలి. నేను రాత్రి నానబెట్టుకున్నానండి. ఉదయానికి చూద్దాం. చూడండి, పిండి అంతా కూడా ఎలా పొంగిపోయిందో. ఒకసారి కలుపుకుందాము. వెన్న పూసలాగా ఉందండి పిండి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. మనం ఈ పిండితో ఇడ్లీ, దోశ, సెట్ దోశ, కారం దోశ ఏదైనా సరే చేసుకోవచ్చు. రోజుకొక రకం జొన్న రెసిపీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత కావాలో పిండి అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తగినంత ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మూత మూసి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు తీసుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కరగడానికి కాస్త వాటర్ వేసుకుందాము. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం. పిండి వేయడం, దోశ రెడీ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఒక జొన్న పిండి ఉంటే చాలు. అంతేకాదు, ఒక వారం రోజులు మీరు జొన్న పిండితో రెసిపీస్ చూడండి. స్పష్టమైన మార్పు మీకు తెలుస్తుంది. హెల్త్ పరంగా చాలా బెటర్ అనిపిస్తుందండి. కాస్త ఆయిల్ వేసుకుందాము. రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఈ విధంగా మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చేసుకోవచ్చు. అంతేకాదు, మనకు నచ్చిన చట్నీతో తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి టేస్ట్. కంపల్సరీ ట్రై చేయండి. దోశలు రెడీ అయిపోయినాయండి. మిగిలిన పిండిలోకి ఇప్పుడు మనము పొంగనాలు చేసుకుందాము. పొంగనాలలోకి కొంచెం క్యారెట్లు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకుని
అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండిని మనము గుంత పొంగనాలుగా వేసుకోవాలి. ఊతప్పగా కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగానే ఒకసారి పిండిని రెడీ చేసి పెట్టుకుంటే చాలండి. వారం రోజులు హ్యాపీగా తినేయచ్చు. డయాబెటిక్ వాళ్ళకు కానీ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా మంచి రెసిపీ ఇది. పొంగనాలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఈ పొంగనాలని రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి, సందేహమే లేదు. మనం జొన్న రొట్టె చేసుకుంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఇట్లా టిఫిన్ చేసుకుంటే గిన హాయిగా తినేయచ్చు. సో పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎమ్మి పొంగనాలు, దోశలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.